క్రైస్తవత్వం అంటేనే సమాధానకరం. యేసుక్రీస్తు ప్రభువారు సమాధాన కారకుడు. ఆయన బిడ్డలమైన మనం కూడా అనేకుల జీవితాల్లో సమాధానాన్ని పంచే వ్యక్తులం కనుక ఎక్కడ క్రైస్తవుడు ఉంటాడో, ఎక్కడ దేవుని బిడ్డలు ఉంటారో అక్కడ సమాధానం వెదజల్లబడుతూ ఉంటది. ప్రభు సమాధానాన్ని మన హృదయంలో పెడుతూ ఉన్నాడు. మన సమాజానికి కూడా దాన్ని అందజేస్తూ ఉన్నాడు. యేసయ్యను కలిసిన అనేక మంది జీవితాల్లో దేవుడు ఉపయోగించిన శ్రేష్టమైన మాట సమాధానము. లూకాసు వార్త 7వ అధ్యాయము 50వ వచనంలో ఒక భయంకరమైన పాపభూయిష్టమైన స్త్రీ యేసు దగ్గరికి వచ్చి కన్నీరు కార్చి వేదన పడి పశ్చాత్తాపడి తనను గురించి, తన జీవితాన్ని గురించి వేదన పడుతూ దుఃఖపడుతున్నప్పుడు దేవుడు తనతో చెప్పిన మాట సమాధానము. వేదనలో ఉన్న వాళ్ళందరికీ సమాధానాన్ని దేవుడిచ్చాడు. నీ కష్టం నిన్ను గలిబిలి చేస్తుందేమో, నీ శోధన నిన్ను గలిబిలి చేస్తుందేమో, నీ జీవితంలో ఉన్న దరిద్రత, నీకున్న ఆర్థిక సమస్యలు, నీకున్న ఉద్యోగ సమస్యలు, నీకున్న వ్యాపార సమస్యలు, నీకున్న ఆరోగ్య సమస్యలు, ఏది నిన్ను గలిబిలి చేస్తున్నా యేసయ్య దగ్గరికి వస్తే ప్రభు చెప్పే మాట ఒకటే, సమాధానంతో తిరిగి వెళ్ళండి. ఆయన సమాధాన పరచు దేవుడై ఉన్నాడు.